సూర్య న్యూస్కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సూర్య న్యూస్. ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమం. సర్పంచ్ సంబంధించి ఎన్నికల నియమాలు అమలులో భాగంగా చిలుకూరు మండల పరిధిలోని బేతవోలు గ్రామంలో చిలుకూరు పోలీసు, జిల్లా పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎన్నికల నియమావళి, ఎన్నికల ప్రాముఖ్యతను గురించి ప్రజలకు అర్థమయ్యేలా పోలీసు కళాబృందం, కళాకారులు ఆటపాట సాంస్కృతిక కార్యక్రమాలతో చైతన్యపరిచారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రజలు ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని, ఎన్నికల సమయంలో తగాదాలు పెట్టుకుంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయని వారికి వివరించారు. గ్రామాలు ఎన్నికల విషయంలో మంచి చరిత్రను కలిగి ఉండాలని సూచించారు. ప్రలోభాలకు గురి కావొద్దు అన్నారు. ఇతర వ్యక్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలుగాని, అనుచిత పోస్టులుగాని చేయవద్దని కోరారు. ఎన్నికల సమయంలో గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఎన్నికల నియమావళికి లోబడి ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రతాప్ లింగం, ఎస్ఐ సురేష్ రెడ్డి, చిలుకూరు పోలీస్ సిబ్బంది, పోలీస్ కళాబృందం ఇన్ఛార్జి ఎల్లయ్య, సభ్యులు గోపయ్య, చారి నాగార్జున, కృష్ణ, గురులింగం, సత్యం గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇంతకుముందు పాత కేసులు ఉన్నాయంటే నాకు నమ్మబుద్ధి కావట్లే. దాన్ని మీరు ఈసారి 100%గా వమ్ము చేస్తారని నేను మిమ్మల్ని 100%గా నమ్ముతున్నాను. వచ్చే ఎలక్షన్ నాటికి అసలు బేతబోలు గ్రామం అంటేనే ప్రశాంతతకి మరియు శాంతికి నిలయం అని చెప్పి మీరు నిరూపిస్తారని ఈ ఎలక్షన్లో మీ నుంచి నేను 100% ఆశిస్తున్నాను. ఆ మాటను కూడా నిలబెట్టుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. వెనుకటంటే మనం ఏదో కేసులలో ఉన్నామంటే బేతవోలు గ్రామంలో కేసు అయితే కోదాడకు లేకపోతే చుట్టుపక్కల వారికే తెలిసేవాది. ఈవెన్ సూర్యాపేటలో కానీ లేకపోతే నల్గొండ ఉన్న వారికి కూడా తెలియకపోయేది. ఇప్పుడు అట్లా కాదు. మీరు చూస్తున్నారు, గత 10 సంవత్సరాల కిందికి మనము ఫోన్ మాట్లాడాలంటే ఒక రూపాయికి ఆయన వేసి ఎక్కడో ఉన్న వాళ్ళకి లైన్లు నిలబడి ఫోన్ మాట్లాడేది. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న ఒక 100 మంది ఉంటే అందరి చేతుల్లో ఫోన్ ఉంది. మీరు మీటర్ నొక్కంగానే అమెరికాలో కానీ లేకపోతే ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాళ్ళతోటి ఒక నిమిషంలోనే మీకు కనెక్ట్ అయిపోయి మీరు మాట్లాడడం కాదు, వాళ్ళని చూసుకుంటూ కూడా మాట్లాడవచ్చు మీరు. అవునా కాదా నేను చెప్పేది? టెక్నాలజీ అనేది ఎంత డెవలప్ అయిపోయిందంటే మనము ఇప్పుడు మన ఫోన్ అనేది మనకి 3వ కన్నది, మీకు తెలియదు. ఆ ఫోన్లో మనం ఓన్లీ ఫోన్లో వస్తుంది కదా, మాట్లాడుతున్నాం కదా, వీడియోలు చూస్తున్నాం కదా అనుకుంటున్నాము. కానీ అది కాదు. దాంట్లో మనకు సంబంధించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ పోయినావు, ప్రతి ఒక్కటి కూడా టెక్నాలజీ ద్వారా దాంట్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీరు అవన్నీ ఆప్షన్స్ ఎప్పుడు కూడా లోపలికి ఎవరు కూడా చూసి ఉంటారు. నీ యొక్క ఫోన్ అనేది ఒక్కసారి మా పోలీస్ డిపార్ట్మెంట్కి, ఐటీకి వాళ్ళకి వచ్చింది అనుకోండి, నువ్వు ఏం చేసినా నువ్వు చెప్పనవసరం లేదు. ఒక పుస్తకంలో ఒక 100 పేజీల డేటా అనేది తీయొచ్చు. నువ్వు ఈ పొద్దున్న ఈ రోజు లేచి రాత్రి దాకా ఏం చేసినావని నువ్వు చెప్పకుండానే ఫోన్ చెప్పేస్తుంది. అంటే టెక్నాలజీ అనేది అంత డెవలప్ అయింది. మీ దీనికి ఎందుకు చెప్తున్నానంటే మీ టెక్నాలజీ గురించి. ఇంతకుముందు కేసులు ఉంటే అంత తెలియకపోయేది. ఇప్పుడు ఏదైనా చిన్న కేసు, ఈవెన్ లాస్ట్కి పిట్టి కేసు అయినా కూడా మీరు ఏదైనా చిన్న ఉద్యోగానికి అప్లై చేసుకున్నా, లేకపోతే ఒక ఆధార్ కార్డులో కానీ, లేకపోతే ఒక పాస్పోర్ట్ అప్లై చేసుకున్నా, ఒక జాబ్ అప్లై చేసుకున్నా, ఒక విదేశీ పర్యటన చేయాలన్నా, ఎక్కడికైనా పోవాలనుకున్నా, ఏం చేయాలన్నా కూడా నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు ఏది కూడా రాదు. ఎందుకంటే నీ మీద క్రిమినల్ ఒక కేసు ఉంది. ఆ కేసు ఉన్నదనంటే నీకు ఏం చేస్తారు? అవునా కదా? మీరు ఎవరికైనా ఒక పక్క ఊర్లోకి వెళ్ళి ఒక పిల్లగానికి సంబంధం ఇవ్వాలంటే నీ మీద కేసు ఉందంటే ఇస్తారా? అది ఏ కేసు అయినా కానీ ఇస్తారా? ఇవ్వరు కదా.